కరివేపాకు పొడి చేసే విధానం 3 రోజుల ముందు నీళ్ళు తీసుకొని ఈ మాదిరిగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని కొద్దిగా నూనె వేయాలి. తగ్గ మాత్రం కరివేపాకు వాడుకునేకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మంట కూడా తక్కువగా చేసుకోవాలి. అట్లా ఇప్పుడు మనం కలిపుకోవాలి. బాగా కలిపుకోవాలి. ఆ నూనె అంతా ప్రతి ఒక్క ఆకు పట్టుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 10 నిమిషాలు వాడుకోవాలి. ఇలా 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 బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీన్ని దించి ఒక పక్కన కలుపుకోవాలి. ఇలా పక్కన కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా షాప్ మీద వేసుకొని ఇట్లా పలసగా చల్లార్చుకోవాలి. బాగా చల్లగా అయిపోయినాక మళ్ళీ పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు పని ఇది అయింది. తర్వాత దీనిలో మసాలా ఏం చేసింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోస్తాను. ఇప్పుడు మసాలా అని వేసుకోవాలి. శనగబ్యాళ్ళు కొన్ని శనగబ్యాళ్ళు తీసుకొని ఎంచుకోవాలి. చిన్న ఒక అరకప్పు మినపప్పు వేసుకోవాలి. కలపెట్టుకోవాలి మాడిపోకుండా. కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. దాని కింద కూర్చోవాలా. కొంచెము జీలకర్ర వేసుకోవాలా. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక దించుకోవాలి ఒక ప్లేట్లోకి. కొంచెం నూనె వేసుకొని ఒట్టిమిరపకాయలు అవి వేసుకోవాలి. కొంచెం ఇంకో అంతా ఒకసారి కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న మినపప్పుని దాంట్లో వేసుకొని ముందుగా వేయించుకున్న అన్ని బ్యాడ్లో మినపప్పు మళ్ళీ మిరపకాయలు వేసుకొని కొంచెం డ్రై చేసుకోవాలి. ఇది తెల్లగడ్డ ఉంచుకోవాలి. 2 గడ్డలు. ఈ మాదిరిగా పెద్ద ఒక ప్లేట్లో పోసుకోవాలి. పొడికి దాంట్లో కలుపుకునేది కొంచెం ధనియాలు దాంట్లో పోసుకుంటున్నాం. మసాలా వచ్చేటప్పుడు మిరపకాయల్లో కొంచెం రాళ్ళు వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఈ మాదిరిగా సలాడ్స్ పెట్టుకోవాలి. ఒక గంట పోనిచ్చి చల్లగా అయిపోయినాక రోటికి వేసి రొక్కలతో దంచుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మిక్సీలో కొడితే కొంచెం టేస్ట్ తక్కువ వస్తుంది. కరివేపాకు పొడిలోకి బాగా టేస్ట్ కావాలంటే సపరేట్ కొన్ని సాసాలు వేయించుకోవాలి. ఆవాలు మసాలా సపరేటు ఆవాలు ఈ మాదిరి వేయించుకొని మసాలాలు వేసుకుంటే ఒళ్ళే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు పొడికి మామూలుగా ఇట్లా ఒక రోల్లో పొడి దంచుకుంటాం. రోట్లో పొడి దంచుకుంటే తినేకి బాగుంటుంది. మిక్సీలో కొడితే కొంచెం రుచి అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ మిరపకాయలు ఉప్పు వేసుకోవాలి.
ఏంటి ఫస్ట్ మిరపకాయలు ఉప్పేస్తామంటే మిరపకాయలు బాగా పొడి కావాలి. మిరపకాయలు వేసుకున్నామా, తగు మాత్రం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు, మళ్ళీ చూసి సాల్ట్ కలుపుకోవచ్చు. ఇప్పుడు వేస్తాం. మళ్ళీ అన్నీ చేస్తాం. ఇప్పుడు దీని ఫుల్ ఈ తెల్లగడ్డలు కొంచెం సపరేట్ చేసుకోవాలి. మసాలా బాగా నున్న కొట్టుకునేదాక ఈ తెల్లగడ్డ సపరేట్ నున్నగా అయినాక తెల్లగడ్డలు వేసి కొట్టుకోవాలి. అన్నీ ఒకటే వరకు కొట్టేసి మెత్తగా అయిపోతుంది, పొడి సరిగ్గా వచ్చేది. అందుకోసం తెల్లగడ్డ సపరేట్ చేసుకోవాలి. ఇట్లా పొలుగులు దంచుకోవాలి. దాని తర్వాత ఈ మసాలా వేయించుకుని అన్నీ వేసుకోవాలి. అట్లే దీనికి తోడుగా సాసాలు కూడా వేసుకోవాలి. బాగా నున్నగా కొట్టుకోవాలి. ఈ మాదిరిగా నున్నగా ఒక ముక్కాలు గంట పడుతుంది. ఈ మాదిరి నున్న కొట్టుకునేకి. ఒకవేళ మీకు కొట్టే కష్టంగా ఉన్నది మిక్సీకి వేసుకోవచ్చు. ఇప్పుడు నున్నగా అయిందా, ఇప్పుడు తెల్లగడ్డలు దంచుతూ ఉంటా. ఒకటి బాగా అట్లా 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 తెల్లగడ్డలు దంచుకోవాలి. అట్లా మరిగా ఈ మరి తెల్లగడ్డ దంచుకొని ఈ పొడి ఎత్తి పక్కన పెట్టేసి కరివేపాకు పొడి కొడదాం. ఇలా రావాలి. మారి కొట్టుకోవాలి. ఇది పక్కన ఉంది. మళ్ళీ కరివేపాకు పొడి అయిపోయినాక రెండు మిక్స్ చేద్దాం. ఇది కరివేపాకు తినుకుంటాను. ఇట్లా ఇంకా ఈ మాదిరిగా కొద్దిగా వేసుకొని ఇట్లా పొద్దుంచుకోవాలి. ఈ మాదిరిగా కరివేపాకు పొడి ఈ విధానం దంచుకోవాలి. ఈ మాదిరి అంతా నుండగా అయినాక ముందు దంచుకున్న పొడి ఇది రెండు కలుపుకుంటేయాలి. ఇంతే. ఇది తీసుకొని ఇందులో కలుపుకొని అన్నం ఉడికన్నం చేసుకునేప్పుడు ఇది కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే దాన్ని మజానే వేరే, అంత రుచి ఉంటుంది అన్నమాట. ఏం నువ్వు కూరలో మటన్లో చికెన్లో కూడా పనికిరావు దీని ముందర. మిక్స్ చేసుకోవాలి. ఈ మాదిరిగా ఇట్లా బాగా చేతితో ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ మాదిరిగా బాగా మిక్స్ అయిపోవాలి. అది ఇది రెండు అప్పుడు కాంబినేషన్ బాగా రుచి ఉంటుందన్నమాట. అబ్బా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఏదనేది ఒకటి కూడా తక్కువ లేదు. మసాలా గీసాలు కారము అంతా కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో ఉడకను వేసుకొని
కొద్దిగా నెయ్యి వేసుకుంటే దాని రుచి వేరే, టేస్ట్ వేరే. చూడు ఎట్లుందా, జమ్మనుంది. ఏయ్ టమాటా కదా తింటుందిరా. ఇట్లా ఈ విధానం కరివేపాకు పొడి అనేది ఇలా చేసుకోవాలి. ఈ విధానం మీరు ట్రై చేసుకోండి.